జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జన ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం జరిగే ప్రాంతాలను ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తులతో సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలో నిమజ్జనం భద్రతపై ఎన్టీఆర్ మార్గం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 1,00,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి రావడంతో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే 25,000 మంది పోలీసు బందోబస్తు మధ్య నిమజ్జన ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. కేవలం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 3,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్లోనే 25,000 నుంచి 30,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మొదట ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం మధ్యాహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు అధికారులు పూర్తిగా సిద్ధమయ్యారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలాపూర్ వినాయకుడు హుస్సేన్ సాగర్ దగ్గరకు చేరుకునే అవకాశం ఉంది. ఇక మహిళల భద్రత విషయంలో సీ టీమ్స్ను రంగంలోకి దించనున్నారు. కేవలం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే 12 సీ టీమ్స్ పహారా కాయనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలను, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కూడా నగరంలోకి అనుమతించారు. నిమజ్జన సమయంలో నగర వ్యాప్తంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 67 డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగిస్తే నిమజ్జనం ప్రశాంతంగా వీక్షించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అయితే మొత్తంగా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర మాత్రం ఉదయం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక్కడ 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రహదారిపై ఉన్న సీసీ కెమెరాలను కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఉదయం 9 గంటలకు బాలాపూర్ లడ్డూ వేలం పడ్డ తర్వాత బాలాపూర్ వినాయకుడు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. బాలాపూర్ వినాయకుడి దగ్గర 220 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా మొత్తంగా హైదరాబాద్లోని వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ గోవర్ధన్తో అరుణ్, HMTV, హైదరాబాద్. గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. శోభయాత్ర జరిగే ప్రధాన రహదారులు గుండా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. మొత్తం సిటీలో 64 డైవర్షన్స్, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 8 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. వాహనదారులు అలర్ట్గా ఉండాలని, 2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు ఊరేగింపు రూట్లలోనే ఉండనున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 25,000 మంది పోలీసులు పహారా కాస్తారు. మరోవైపు భారీ వాహనాల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాయి. సెప్టెంబర్ 17, 18 మాత్రం ప్రభుత్వం నిమజ్జన శోభాయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టింది. అయితే 5 రోజుల నుంచి చాలా విగ్రహాలను నిమజ్జనం చేస్తూనే ఉన్నారు. 9 రోజు ఎక్కువ విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. రోజు రోజుకు మరింత వినాయక నిమజ్జనాలు పెరిగాయి. రేపు ఉదయం నుండి నిమజ్జన శోభాయాత్ర జోరందుకోనుంది. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, విద్యుత్ శాఖ, జలమండలి, హెల్త్ శాఖల అధికారుల సమన్వయంతో హైదరాబాద్ సిటీ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనంలో కీలకమైన విగ్రహాలు ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గన్నాథుడు. వీటిలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మధ్యాహ్నం 1:30 పూర్తి చేసేలా పోలీసులు ప్లాన్ రెడీ చేశారు. బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. రాచకొండ కమిషనరేట్ నుండి మొదలై హైదరాబాద్ కమిషనరేట్లో బాలాపూర్ వినాయకుడు నిమజ్జనం కానుంది. ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనాలు నడిపేవారు రెగ్యులర్ రూట్లు కాకుండా ప్లాన్ బి అమలు చేసుకోవాలని సూచిస్తున్నారు. బాలాపూర్ వినాయకుడు అక్కడి నుంచి కేశవగిరి, చంద్రయాన్ గుట్ట, MBNR క్రాస్ రోడ్, ఫలక్నామా, రైల్వే బ్రిడ్జ్, అలియాబాగ్, నాగుల్చింత, చార్మినార్, అఫ్జల్గంజ్, MJ మార్కెట్, బషీర్బాగ్, లిబర్టీ, NTR బాగ్, అంబేద్కర్ విగ్రహం, నక్లెస్ రోడ్ వైపుగా రానుంది. హైదరాబాద్ నగర వాహనదారులు రెగ్యులర్గా వెళ్లే రోడ్లలో కొన్ని మార్పులు చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను 17, 18 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ అడిషనల్ సిపి తెలిపారు. ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి, డైవర్షన్ ప్లేస్. ఎందుకంటే ప్రొఫెషనల్ రూట్స్లో ఐడల్ క్యారింగ్ వెహికల్స్కి అడ్డం రాకుండా ప్రొఫెషన్ సాఫీగా సాగడానికి కోసమని, నార్మల్ వెహికల్స్ వస్తే ప్రొఫెషన్ స్లోస్ డౌన్. సో అందుకోసమని ఈ 64 డైవర్షన్ పాయింట్స్, అంటే మెయిన్ ప్రొఫెషనల్ రూట్కి అడ్జాయినింగ్ జంక్షన్స్ ఏవైతున్నాయో అక్కడ డైవర్షన్ పాయింట్స్ ఉంటాయి. NTR మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వచ్చి ఈ గణేష్ నిమజ్జనాన్ని చూడాలనుకుంటే మాత్రం వాళ్ళు ముఖ్యంగా NTR స్టేడియం ఒకటి ఉందండి, అశోక్ నగర్ మీదుగా వచ్చినప్పుడు NTR స్టేడియం ఒకటి ఉంటుంది. రెండోది
అక్కడ ఇందిరా పార్క్ ఒకటి ఉంది. అదే కాకుండా కట్టా మైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్బండ్ రోడ్ నౌ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ట్రాఫిక్. లోయర్ ట్యాంక్బండ్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత లోయర్ ట్యాంక్బండ్ రోడ్ ట్రాఫిక్ వాడట్లేదు కాబట్టి లోయర్ ట్యాంక్బండ్ రోడ్లో మొత్తం పార్క్ చేసుకోవచ్చు. వన్ లైన్లో పార్క్ చేసుకుంటే మీకు హ్యాపీగా ట్యాంక్బండ్ పైకి స్టేర్ కేసెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఫ్లైఓవర్ మీద నుంచి కానీ లేకుంటే అక్కడ చిల్డ్రన్ పార్క్ వైపు నుంచి కానీ మీరు అప్రోచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అదే కాకుండా పబ్లిక్ గార్డెన్స్ కూడా మనకు ట్రాఫిక్ అవైలబుల్ ఉంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మై అప్పీల్ టు ఆల్ ద పీపుల్, రేపు మార్నింగ్ 6 గంటల నుంచి ఎల్లుండి 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయి. అవసరం మేరకు పొడిగించవచ్చు. ఈ నెల 17, 18 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో మంగళ బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండడంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ప్రధాన మార్గాల్లో విగ్రహాల ఊరేగింపులు వెళ్లేందుకు వీలుగా సాధారణ ట్రాఫిక్ను నియంత్రిస్తారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ట్యాంక్ బండ్ వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్ స్థలాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులకు, భక్తులకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. వాహనాలు పార్క్ చేసి నిమజ్జన ప్రదేశాలకు కాలినడకన వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. పార్కింగ్ స్థలాలు ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం దిగువ ట్యాంక్ బండ్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక వైపు, ఆదర్శ్ నగర్ రోడ్, బీఆర్కే భవన్ మరియు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఎంఎంటీఎస్ స్టేషన్ ఖైరతాబాద్ కేటాయించారు. మొత్తం మీద హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు సాఫీగా జరిగేందుకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ పోలీసులు నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పోలీసులు ఆంక్షలు ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని, ట్రాఫిక్ డైవర్షన్ను చూసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.